బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. రాష్ట్ర గేయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ వీడియో సందేశం ఉంటుంది. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13:30 నిడివి గల జై జై హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగిస్తారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు సంబంధించి మరింత సమాచారం పరేడ్ గ్రౌండ్స్ దగ్గర నుంచి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే ఇప్పటికే రాజ్భవన్ లో గవర్నర్ జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే గాంధీ భవన్ లో మంత్రులు వీరంతా కూడా హాజరు కావడం జరిగింది. అయితే తరువాత గన్ పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అమరవీరుల స్తూపానికి అయితే నివాళులు అర్పించడం జరుగుతుంది. అసలు తర్వాత జరగబోయే పరేడ్ గ్రౌండ్స్ లో అక్కడ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలు జరగనున్నాయి, ఎలా ఉండబోతుంది అక్కడ? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్లో కూడా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ చేరుకున్న తర్వాత అక్కడ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం వచ్చి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గన్ పార్క్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్కు అంటే ఉదయం 9:30 గంటలకు అంటే మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ చేరుకున్న తర్వాత ఆయనకు సిఎస్ శాంతకుమారి, డీజీపీ వారికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు అంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారు. తర్వాత రాష్ట్ర సల్యూట్, పోలీస్ సల్యూట్ కూడా గౌరవవందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత 10:01 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపైకి వస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో కమాండర్స్ అంతా కూడా రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఓపెన్ టాప్ జీబ్లో గౌరవ వందనాన్ని స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ వందనాన్ని ఓపెన్ టాప్ జీబులో పర్యవేక్షిస్తారు. తర్వాత మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర అధికారిక గీతమైనటువంటి జయ 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 తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అన్నటువంటి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి సోనియా గాంధీ రాలేకపోతున్న నేపథ్యంలో ఆమె యొక్క సందేశాన్ని ఒక వీడియో రూపేణ ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పరేడ్ గ్రౌండ్స్లో. సోనియా గాంధీ ఏ ఆశయ సిద్ధి కోసం అయితే 2009లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించి 2014 జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర ఆవిర్భావానికి బాటలు వేసినటువంటి సోనియా గాంధీ ఆ ప్రసంగం ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయ సిద్ధి కోసం అయితే ఏర్పడిందో ఆ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృతనిశ్చయం
నిశ్చయంతో పనిచేస్తుందని కూడా సోనియా గాంధీ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఉన్న పరిస్థితులన్నిటి కూడా ఇప్పుడు అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ యొక్క ఫలాలను అందించే విధంగా ముందుకు పోవాలని కూడా సోనియా గాంధీ ప్రసంగంలో ఉండే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం వీడియో ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర అవతరణ దినోత్సవాల గురించి మాట్లాడతారు. ఆ తర్వాత ప్రసంగం తర్వాత పోలీసులకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఎందుకంటే పరేడ్లో పాల్గొన్నటువంటి పోలీసులకు గౌరవ ప్రదానం చేస్తారు. తర్వాత ఈరోజే టీఎస్ను టీజీగా మార్చేటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుంది. సో ఈరోజు జాతీయ గీతమైన తెలంగాణ జాతీయ గీతమైన జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనమైనటువంటి సాంగ్తో పాటుగా ఇప్పటిదాకా ఉన్నటువంటి టీఎస్ను టీజీగా మార్చేటువంటి అబ్రివేషన్ కూడా ఈరోజు కూడా మనుగడలోకి రాబోతుంది. దాన్ని కూడా అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర మొదటి పౌరుడైన గవర్నరు కూడా రాబోతున్నారు. గవర్నర్తో పాటుగా మంత్రులు అదేవిధంగా వీఐపీలు అందరూ కూడా వస్తున్నారు. గతానికంటే భిన్నంగా చాలామంది ఉద్యమకారులందరూ కూడా ఇప్పటికే పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ఉద్యమకారులు రానేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఉద్యమకారుల కుటుంబాలకు ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న జేఏసీ నేతలందరికీ కూడా ఇన్విటేషన్ పంపడంతో జేఏసీ నేతలందరూ కూడా పరేడ్ గ్రౌండ్స్కు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా ఒక పండుగ వాతావరణంగా, అంటే అన్ని మతాల పండుగ ఎట్లా చేసుకుంటూ ఆ తరహా సంబంధించినటువంటి పండుగ వాతావరణంలో ఇక ప్రస్తుతం అయితే ఉంది. సో జేఏసీ నేతలు వస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులు వస్తున్నారు. అందరూ కలిసి 10 సంవత్సరాల తర్వాత ఒక కాడ కూర్చొని మాట్లాడుకున్నటువంటి సుందరమైనటువంటి భావోద్వేగమైనటువంటి క్షణాలు ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ చేరుకున్న తర్వాత అక్కడ అమరవీరుల స్తూపానికి అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ చేరుకున్న తర్వాత ఇక్కడ వేదికకు ఆయనకు స్వాగతం పలుకుతారు సిఎస్ డీజీపీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరేడ్ సంబంధించిన రిపోర్ట్ చేస్తారు కమాండెంట్స్. తర్వాత ఓపెన్ టాప్ జీబులో పర్యవేక్షణ చేస్తారు. పర్యవేక్షణ చేసిన తర్వాత మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత రాష్ట్ర అధికారిక గీతమైనటువంటి జయ 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 తెలంగాణ సంబంధించిన గీతాన్ని ఆలపిస్తారు. అది జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఈరోజు ఆవిష్కరణకు ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఉండేది. దానికి భిన్నంగా ఈసారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ పాట కోసం అందరూ కూడా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా పాట ఎట్లా ఉంటుంది, తమ జాతీయ గీతం తమ రాష్ట్ర గీతం ఏ విధంగా ఉంటుందని కూడా చాలామంది ఉత్సాహంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిసర ప్రాంతాలు అంటే ఇక పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. పండుగ వాతావరణం కనబడుతుంది. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీబులో మార్చ్ ఫాస్ట్ అయిన తర్వాత అధికారిక గీతం ఆవిష్కరించిన తర్వాత సోనియా గాంధీ రావాల్సి ఉంటే ముఖ్య అతిథిగా సోనియా గాంధీ అనారోగ్య కారణాలు ఎండ వేయడానికి తాగలేక రాలేకపోతున్న నేపథ్యంలో ఆమె వీడియో సందేశం ఇవ్వబోతున్నారు. వీడియో సందేశం కోసం పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించబోతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. తర్వాత పోలీస్ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తారు. తర్వాత ఉత్తమ కంటింజెంట్లకు అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డుల స్వీకర్తలకు వాళ్ళ ఫోటో సెషన్స్ ఉంటుంది. దీంతో ఈ కార్యక్రమం పరేడ్ గ్రౌండ్ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం ట్యాంకు బండ్ దగ్గర రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. అక్కడ తెలంగాణ వంటకాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ జాతర, కోలాటం, అదేవిధంగా ఒగ్గుడోలు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా చేసేందుకు రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనేందుకు రాబోతున్నారు. ఇప్పటికీ మంత్రులు అదేవిధంగా వీఐపీలు అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా వచ్చి వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి పరేడ్ గ్రౌండ్లో తమ రాష్ట్ర పండుగ ఏ ఆశయ సిద్ధి కోసం అయితే వీరుల త్యాగంతో ఏర్పడిన రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవంలో తమ పాలు పంచుకోవడం చాలా సంతోషకరమని కూడా అమరవీరులు అంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, బంధుమిత్రులు, అదేవిధంగా జేఏసీ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ మాట్లాడుకున్నటువంటి సుందరమైన భావోద్వేగమైన క్షణాలు మనకు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని కార్యక్రమాలు మినిట్ టు మినిట్ కార్యక్రమం ఉండబోతుంది. ప్రసన్న సాదిక్, మీరు అన్నట్లు ఉద్యమకారులు తరలి వస్తున్నారు. అయితే ఒక్క హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అయితే ఉద్యమకారులు తరలి వస్తున్నారు.
వస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం అయితే ఇటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ చేయలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం గతంలో ఎప్పుడు కూడా ఉద్యమకాలను పిలిచిన దాఖలా లేదు. కేసీఆర్ ఎప్పుడు ఎవరిని పిలవలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ద్వారా ఏర్పడి అనేక మంది జేఏసీ మొత్తం సబ్బండ వర్గాలు తెలంగాణ యావత్ 4 కోట్ల మంది సమాజం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న సందర్భం మనకు తెలిసిందే. అందుకోసం జేఏసీలు ఏర్పడ్డాయి. ఆ జేఏసీ సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలకు కూడా ఈసారి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాస్వామికబద్ధమైనటువంటి సుందరమైన దృశ్యం కనబడుతుంది. ఒకప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎవరిని కూడా రానిచ్చేవారు కాదు. ఈ వాతావరణం లేకపోయేది. సో పూర్తిగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జేఏసీ నేతలు, ఉద్యమకారులు, ఉద్యమ కుటుంబ సభ్యులందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి సతీమణి కూడా రావడం జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వారికి సంబంధించిన కాన్వాయ్ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో అందరూ కూడా తెలంగాణ సంబంధించిన యావత్ సమాజం కూడా మొత్తం తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నటువంటి ఉంది. సో జేఏసీ నేతలు వస్తున్నారు. గవర్నర్ కూడా రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ కూడా వస్తున్న నేపథ్యంలో, వీఐపీలు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ చేరుకున్న తర్వాత పరేడ్ గ్రౌండ్స్ రాబోతున్నారు. తర్వాత మినిట్ టు మినిట్ మనకి ఇప్పటి దగ్గర చెప్పుకున్నట్టుగా గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ తీస్తారు. ఆ తర్వాత మనకు చూసినట్లయితే ఓపెన్ టాప్ జీబులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనమైనటువంటి సాంగ్ను కూడా ఆవిష్కరించబోతున్నారు. మనకు తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆనాటి సంబంధించిన ఉద్యమకారులు కూడా వస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. గతంలో ఎన్నడూ కూడా ఉద్యమకారులు రానటువంటి పరిస్థితి ఉండేది. సో